హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగే వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, మా ఇంటి ముందర ఒక చెట్టుకి ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగురేస్తుంది. మనకు కూడా అంతేనండి, అప్పుడప్పుడు కొంచెము అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. మనము ఒకటే బాధపడిపోకూడదు. ఇలాగా మళ్ళీ చిగురిస్తామన్నమాట. ఆ బాధలు వెళ్ళిపోతాయి, ఆ కష్టాలు తొలగిపోతాయి, మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు ఇంకా అయిపోయిన దాని గురించి గతం తలుచుకుంటూ ఇలా జరిగింది అని బాధపడుకోకుండా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచించి ముందుకెళ్ళాలి. దాన్నే జీవితం అంటారండి. ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మనిషి బతికి ఉన్నాడు అంటే మనము ఇలాంటి ఛాలెంజెస్లన్నీ చెట్టును చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడము, ఇలా ఆకులన్నీ రాలిపోయినాక మళ్ళీ చిగురిస్తుంది. అలాగే కదా జీవితము. పాట కూడా ఉంది కదా ఒకటి. అట్లాగా మనము ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ గడిపేయాలి జీవితాన్ని. ప్రతీదీ సీరియస్గా తీసుకొని గడిచిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడుకుంటూ ఉండకుండా ప్రతిసారి ఇలాంటివి ఛాలెంజెస్లు వచ్చినప్పుడల్లా మనము ఎదుర్కొని స్ట్రాంగ్ అవుతుండాలి. ఓకే, బాయ్ అండి. ఈరోజు ఇదిగోండి, ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పల్లీల చట్నీ చేసినాను. మార్నింగ్ వేడి ఇడ్లీ పల్లీల చట్నీతో టిఫిన్ అయిపోయిన తర్వాత ఈరోజు చాలా పని ఉంది. ఈరోజు సెకండ్ సాటర్డే. ఈరోజే వీడియో తీసి ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే నిన్న కొంచెం బిజీ ఉండి నిన్న వీడియో అయితే తీయలేదు. బ్లౌజు కటింగు, తర్వాత వచ్చేసి ఒక శారీ స్కిల్లేసి కుట్టాను. అలాగా ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. సరే, ఈరోజన్నా వీడియో తీసి ఈరోజే అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి ఈరోజైతే ఇంకా మార్నింగ్ నుంచి మొదలు పెట్టేశాను. ఈరోజు ఏమేమి చేశాను, ఈరోజు డే ఎలా గడిచింది నాది అని చెప్పి మీకు ఈ వీడియోలో ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, ఓకేనా. టిఫిన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళాము. ఇదిగోండి, డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చామన్నమాట. సరుకులు అయితే అయిపోయినాయి ఇంట్లోన. ఇక్కడ డిమార్ట్లో సెకండ్ సాటర్డే అని చెప్పేసి ఫుల్గా జనాలు వచ్చేసినారు. మార్నింగే వెళ్ళాము, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు లగేజ్ ఉంటుంది, మళ్ళీ ఫుల్ ఎండ అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళాను. అయినా అప్పటికే ఇంకా క్యూలో నిలబడాల్సి వచ్చింది. బిల్లు వేయడానికి ఎంత టైం అయ్యిందో. అప్పుడప్పుడు అలాగా కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది, తప్పదు. కొన్ని మన చేతుల్లో ఉండవు కాబట్టి మనము సహనంగా ఉండి తీసుకొని రావాలి. అవసరాలు మనవి కాబట్టి సరుకులన్నీ అయిపోయిండే తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా సరే వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడ కొద్దిగా తీసానులేండి. ఈ చెప్పులు అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి, హీల్ ఉంది, చాలా బాగున్నాయి. తర్వాత వచ్చేసి ఇంకా డిమార్ట్లో ఇంకా చాలా ఉన్నాయిలేండి. కొంత షాపింగ్ చేసినాను, అవి వీడియోలో చూపిస్తాను నేను ఏం తెచ్చుకున్నాను అనేది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకేసారి అన్ని ఇంటికి అవసరమైనటివి కొనాలి అనుకొని కొనలేకపోయే వాళ్ళు అప్పుడప్పుడు సరుకులతో ఒక్కొక్కటైనా తెచ్చుకోండి. ఓకే, ఇవన్నీ చెప్పులు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి అందరూ ఇంకా సమ్మర్లో నాకైతే సమ్మర్ వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది, అబ్బా ఏమని ఏమన్నా 100 రూపీస్కి ఒకటి జత చెప్పులు దొరుకుతాయి కదా, అవి తీసుకొని ఎవరికన్నా ఖాళీ కాలాల్లో చాలామంది పనులు చేస్తుంటారు. ఇప్పటికీ కూడా ఉన్నారండి, చెప్పులు కూడా కొనలేని, చెప్పులు తెగిపోతే కుట్టించుకొని
అలాగే కాలం దొబ్బే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇంత డెవలప్మెంట్ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఎవరికి అలాగా ఉండదు పరిస్థితి. ఒకప్పుడైతే అలాగా ఉండేది. ఇప్పుడు మార్పు వచ్చేసింది అందరు అనుకుంటాం, కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్ళల్లో ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా చెప్పులు కూడా కొనలేక సరే నెక్స్ట్ చూద్దాంలే అనుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి నాకు ఇలాగ ఏదైనా హెల్ప్ చేయాలి, దేవుడు నాకు ఇంకా ఇంకా మంచిగా డబ్బులు ఇవ్వాలి, అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి అని చెప్పి ప్రతిసారి నేను అనుకుంటూనే ఉంటాను. నాకు కుదిరినంత నేను హెల్ప్ అయితే చేస్తుంటాను. అన్ని వీడియోలో చూపెట్టడమో చెప్పడమో మంచిది కాదు. మా పిల్లలు భలే కోపం అవుతారు. అలా చేయకూడదు, వీడియోలు తీసి వీడియోలో అప్లోడ్ చేయకూడదు, పెట్టకూడదు హెల్ప్ చేసినవి అని చెప్తుంటారు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి లంచ్ చేసేసాను తొందరగా. బగారా రైస్, చట్నీ, టమాటా కర్రీ చేసేసిన తర్వాత భోంచేసి కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ డిమార్ట్లో ఏం సరుకులు తీసుకొచ్చానో వీడియో అయితే తీశాను. ఇంకా ఒకటి నాకు ప్లస్ పాయింట్ మంచిది ఏమిటి అంటే మా ఆయన, మా పిల్లలు. నాకు నిజంగా చెప్తున్నాను, వీళ్ళిద్దరూ నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. చాలా మంచి హస్బెండు అండ్ పిల్లలు. ఎంత పాపము మా ఆయన కూడా ఎవరికైనా హెల్ప్ చేస్తే, నేను సంపాదిస్తున్నాను నువ్వంతా ఇట్లాగా దాన ధర్మాలు చేస్తావా అని ఒక్కసారి కూడా అన్నాడు. మంచి మనసున్న మహారాజా అనాలి. మా పిల్లలు కూడా అంతే సపోర్ట్ చేస్తారు, చాలా మంచి పిల్లలు. ఇంకా మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేసే వాళ్ళకి కూడా ఉంది మనసు. వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారనమాట. పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. ఇది నేను అందరికీ ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి. కేవలం నేను మాత్రమే తినాలి, నా ఫ్యామిలీనే అని స్వార్థం ఎప్పుడు ఉండకూడదు మనిషిలో. అది చాలా చెడ్డ గుణం అన్నమాట. ఎవరికైనా ఒక్క రూపాయి ఉంటే 10 పైసలు దానం చేసే గుణం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది మాత్రము వాస్తవము. అప్పుడే దేవుడు మనకి కూడా ఇస్తాడు బర్కత్ మన చేసే పనిలో అని చెప్పి గట్టిగా నమ్ముతాను అనమాట. ఇదిగోండి ఇవి తెచ్చుకున్నాను డిమార్ట్లో. ఇదిగోండి పొగానలు, ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయి అంటే ఇవి మందంగా, చాలా అసలు ఏమంటారంటే ఎన్నేళ్ళు ఉన్నాయి ఇంకా పోవు ఇవి అన్నంత మందం ఉన్నాయి. బాగున్నాయి, నాకు భలే నచ్చినాయి. చాలా ఏళ్ళ క్రితం తీసుకున్నాను ఇంట్లో అవి, ఇంకా పాతగా అయిపోయినాయి. ఈసారి ఇంకా మళ్ళీ కొత్తవి తెచ్చుకుందామని చెప్పి ఇదిగోండి ఇవి తెచ్చుకున్నాను అనమాట. 2 గిన్నెలు తెచ్చుకున్నాను, కొన్ని ఇంటికి కావాల్సినవి ఇవి తెచ్చుకున్నాను అనమాట. కందిబ్యాళ్ళ రేట్ అయితే డిమార్ట్లో చాలా తగ్గింది చూడండి. 120 రూపాయలకి కిలో. పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఒక 10 కేజీలు అలా తెచ్చి పెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడన్నా రేట్ పెరిగితే కష్టమైపోతుంది. లేదంటే కనీసం ఒక 5 కేజీలన్నా తెచ్చుకోండి. మళ్ళీ 110, 100కి వచ్చేస్తాయేమో. మళ్ళీ అంత రేటు పెట్టి తెచ్చుకున్నాము, మళ్ళీ ఇంకా తగ్గిపోయింది అనుకుంటారేమో. చాలా మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ కందిబ్యాళ్ళు 120 రూపాయలు కిలో చూడండి. ఇవి కూడా తెచ్చుకున్నాను. గంటలు ఇంకా అంతే, ఇంటికి కావాల్సిన సామాన్లతో పాటు ఇవి కూడా తెచ్చుకున్నాను. ఇదిగోండి ఏమో ఇంకా మా పిల్లలు డిమార్ట్కి వచ్చినారంటే చాలు, వాళ్ళు ఏందో ఇవి చేసుకొని ఇవి పాస్తా చేస్తారులేండి, మా పిల్లలే చేస్తారు. వాళ్ళ కోసమని వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటుంటారు ట్రాలీలో.
ఇదిగోండి, బాగుంటుంది. పాస్తా చేస్తారు మా పిల్లలు, ఎంత బాగుంటుందో. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇవన్నీ తెలిసేటివి కాదు. పిజ్జాలు, తర్వాత పాస్తాలు ఏమి అలాంటివి అస్సలు అప్పుడు ఏమి తెలీదు మాకు. కేవలము జొన్న రొట్టె, ఎండాకాలం వస్తే రాగి జావా, రాగి ముద్ద ఇలా చేసేది మా అమ్మ, అవే తెలుసు. ఇప్పుడు పిల్లలు అన్నీ ఏమేమో కొత్త కొత్త ఐటెం పేర్లు చెప్తుంటారు. వాళ్ళతో పాటు నేను కూడా టేస్ట్ చేస్తుంటాను. సరే అండి. ఇంకా ఒక శారీకి నిన్న అంతా బిజీగా ఉండి వీడియో అయితే తీయలేదని చెప్పాను కదా, ఇదిగోండి ఇదే. ఈ శారీనే కుట్టాను చూడండి. లేస్ అయితే చూపిస్తున్నాను చూడండి. కొంగుకు కుట్టాను, బ్లౌజ్ కుట్టేశాను. చాలా బాగా వచ్చింది ఇది. భలే ఎంత గ్రాండ్ లుక్ ఇచ్చిందంటే, ఇంకా నేను వీడియోలో చూపిస్తాను చూడండి. కుట్టిన తర్వాత చాలా బాగుంది. నిన్నంతా ఇదే పని సరిపోయింది, అందుకే వీడియో అప్లోడ్ చేయలేదు. నేను ఇలాగ ఇంట్లో కూడా మిషన్ కుడుతుంటాను. తర్వాత వచ్చేసి ఏదో చిన్న చిన్నగా బ్లౌజ్కి వర్క్లు వేసుకుంటుంటాను. ఇంకా కొన్ని హెల్త్ టిప్స్ అయితే మీకు చెప్తుంటాను వీడియోలు తీసి. ఎంత మంచిగా ఉంది ఇది, రెడ్ కలరు షైనింగ్ ఎంత బాగుందో. ఇంకా ఇదిగోండి లేస్ కుట్టాను చూడండి, చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ కూడా తీసుకొచ్చాను కదా ఈ లైస్, ఆ లైస్ అన్నమాట. ఇలా కుట్టుకోండి మీరు కూడా. ఎవరికన్నా ఇష్టం ఉంటే కుట్టుకోండి, చాలా బాగుంది చూడండి. గ్రాండ్ లుక్ ఇస్తుంది శారీకి కుట్టుకున్నాక. ఓకే అండి, నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్లు అయితే వస్తుంటాయి. మీరు కామెంట్స్లో రాయండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే, ఏదైనా మీకు ఈ లైస్లు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తెచ్చుకున్నారు ఏంటి అనేది. ఇది హ్యాండ్తో కుట్టింది, ఇది బ్లౌజ్కి కుట్టినాను. ఇంకా బ్లౌజ్ కంప్లీట్ అవ్వలేదు. బ్లౌజ్ హ్యాండ్ అనమాట, చేతితో కాదు, మిషన్ కుట్ట వేసేసాను. ఓకే అండి, బాయ్.